అన్న మాటలకు అమూల్యనే కాదు, దీప కూడా షాక్ అయింది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన్నించి ప్రియ పార్ట్ 65. అమూల్య ఏదో చెప్పబోతుండగా డోరు కొట్టిన శబ్దం వినబడింది. ఎవరో డోర్ కొడుతున్నారు. తర్వాత చెప్తాలే, నువ్వెళ్ళి డోర్ తీ అంది అమూల్య. దీప నిట్టూరుస్తూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా రాధ. నువ్వా అత్త? ఏంటి అడిగింది దీప కంగారుగా. అమూల్యను చూస్తే డౌట్ వస్తుందేమోనని. ఎప్పుడైతే గుమ్మంలో రాధను చూసిందో అమూల్య అప్పుడే బట్టలు తీసుకొని గబగబా వాష్రూంలోకి దూరింది. దీప తిరిగి చూసేసరికి అమూల్య కనబడలేదు. అమ్మయ్యా అనుకుంది. ఏం లేదు దీపు, ఇంతసేపైనా కిందకి రాలేదేంటా అని వచ్చాను అంది రాధ. ఎలాగో ఆఫీస్ లేదని ఇప్పుడే లేచామత్తా అంది దీప. అలాగా, ఇంతకీ అమి ఏది? రూమ్ అంతా కలియ చూస్తూ అంది రాధ. అది ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అత్త అంది. సరే, ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చేయండి, టిఫిన్ చేద్దురు అంది రాధ. అలాగే అత్త, మేము వస్తాంలే అంది. సరే, లక్ష్మితో టీ గాని కాఫీ గాని పంపించనా అడిగింది రాధ. ఒక పావు గంటకి పంపించు అత్త అంది. రాధ తల ఊపి కిందకు వెళ్ళిపోయింది. అమూల్య హెడ్ బాత్ చేసి వచ్చింది. ఆమె కోసమే ఆతృతగా వెయిట్ చేస్తున్న దీప ఆమె రాగానే, చెప్పవే, ఏమైంది? ఎందుకు ఇంతగా బాధపడ్డావు అడిగింది ఆతృతగా. నన్ను కాస్త డ్రెస్ చేసుకొనిస్తావా? చెప్తాను అంది అమూల్య. డ్రెస్ అవుతూ కూడా చెప్పొచ్చు ఆతృత పట్టలేక అంది దీప. సీరియస్ గా చూసింది అమూల్య. సరే సరే, డ్రెస్ అయ్యాకే చెప్దూలే అంది దీప మెల్లగా. అమూల్య రెడీ అయ్యేసరికి సర్వెంట్ టీ తీసుకుని వచ్చింది. ఇద్దరూ తీసుకొని తాగారు. కప్పులు తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పవే అంటుండగా, నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనం రాలేదని మళ్ళీ అత్త పైకి వచ్చినా రావచ్చు. ఇప్పుడు ఎలాగో ఇంటికి వెళ్తాంగా, దారిలో చెప్తాలే అంది అమూల్య. చెప్పవే, రాత్రి అంతగా బాధపడ్డావంటే అభి నిన్ను బాగా బాధ పెట్టి ఉంటాడు. బాధ పెట్టేంతగా ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అంది. ఆయన గారికి ఎప్పుడూ నన్ను బాధ పెట్టడం ఆనందం కదా, ఇందులో కొత్త ఏముంది? నువ్వు వెళ్ళి రెడీ అవ్వు విసుగ్గా అందే అమూల్య. అమూల్య మూడ్ బాగాలేదని గ్రహించిన దీపం మౌనంగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఇద్దరూ రెడీ అయ్యి కిందకు వెళ్ళారు. అప్పటికి ఆనంద్ వెళ్ళిపోయినట్టున్నాడు ఆఫీస్కి. అంతా నిశ్శబ్దంగా ఉంది. అభి డైనింగ్ హాల్లో టిఫిన్ తింటున్నాడు. ఏరా, రాత్రి భోజనం చేయనట్టున్నావు అడిగింది రాధ. బయట తినేసి వచ్చానమ్మా అన్నాడు అభి. అరే, నీకోసం అమి భోజనం చేయకుండా అలాగే ఉందిరా అంది రాధ నొచ్చుకుంటూ. అవునా, నాకు తెలీదు, నేను భోంచేసి వచ్చాను అని చెప్పాను. తానేమీ మాట్లాడలేదు. ఇక నాకు నిద్ర రావడంతో పడుకున్నాను అన్నాడు. దీప అమూల్య మొహం చూసింది. ఏం కహానీలు చెబుతున్నాడు అనుకుంటూ. అమూల్య మొహం భావరహితంగా ఉంది. వాళ్ళను చూసి రండి అంది రాధ. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. అభి వాళ్ళ వైపు చూడకుండా మౌనంగా టిఫిన్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి టిఫిన్ వడ్డిస్తున్న రాధ అమూల్య వైపు చూసి, అట్రే, నీ కళ్ళు ఏంటి అంత ఎర్రగా ఉన్నాయి? ఏమైంది కంగారుగా అడిగింది. ఏమీ లేదు అత్త, హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ కళ్ళలో పడింది అంది అమూల్య. ఆమె ఖచ్చితంగా అడుగుతుందని తెలుసు, అందుకే ముందే ప్రిపేర్ అయి ఉంది. అభికి అర్థమైనా గానీ పట్టించుకోలేదు. తన పాటికి తాను టిఫిన్ చేస్తున్నాడు మౌనంగా. అలా ఎలా పడింది చూసుకోవాలి కదా మందలింపుగా అంటూ. బాగా మండుతుందా అంది రాధ బాధగా. ఏం లేదులే అత్త అంది. సరే, ఐ డ్రాప్స్ ఉన్నట్టున్నాయి, టిఫిన్ చేశాక వేసుకో, తగ్గిపోతుంది అంది. పర్వాలేదత్తా, పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు
అంది అమూల్య. రాధ ఇంకా రెట్టించలేదు. ఎప్పుడు గలగల మాట్లాడుకునే ముగ్గురు మౌనంగా తినడం విచిత్రంగా తోచింది రాధకి. ఏంట్రా, ఎన్నడూ లేనిది ముగ్గురు మౌనంగా తింటున్నారు? ఉండబెట్టలేక అడిగేసింది రాధ. ఏమున్నాయి అత్త మాట్లాడుకోవడానికి? రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అంది అమూల్య మెల్లగా. అభి మాత్రం మౌనవ్రతం పాటించినట్టు నిశ్శబ్దంగా తినసాగాడు. అభి టిఫిన్ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అమ్మో, అమ్మ నాకు ఆఫీస్కి లేట్ అయింది, ఇప్పటికే వెళ్ళొస్తాను అన్నాడు తల్లితో. అరే, టాబ్లెట్లు వేసుకోలేదురా, గుర్తు చేసింది రాధ. వేసుకుంటాలే అమ్మా అన్నాడు. నువ్వెప్పుడు ఇలాగే మర్చిపోతుంటావు, వేసుకోరా అంది రాధ. అభి టాబ్లెట్ వేసుకొని నేనిక బయలుదేరతాను అన్నాడు. ఏంట్రా ఆ పరుగులు? కాస్త ఆలస్యమైతే కొంపలు మునగవు గాని అమ్మి వాళ్ళు ఊరు వెళ్తున్నారు అంది రాధ. తెలుసమ్మా, అయితే ఏం చేయమంటావు చిరాగ్గా అన్నాడు అభి. అది కాదురా అంటున్న తల్లితో, అమ్మా వాళ్ళేమన్నా కొత్తగా వెళ్తున్నారా? ఎప్పుడూ వెళ్తూనే ఉన్నారు కదా. నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తాను అంటూ తల్లికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా చకచకా వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిన వైపు చూస్తూ, వీడేంటి అసలు ఒక్క మాట కూడా మీతో మాట్లాడలేదు, నిజం చెప్పు, ఏమన్నా గొడవ పడ్డారా అనుమానంగా అంది. అత్త, నీ గోల ఏంటి? మేమిద్దరం గొడవ పడలేదని బాధపడుతున్నావా విసుగ్గా అంది అమూల్య. ఎందుకే అంత కోపం? ఎప్పుడు మాట్లాడుకునే ఇద్దరు సైలెంట్గా ఉంటే అనుమానంతో అడిగాను అంతే. అబ్బా, ఎప్పుడు మాట్లాడుకోవాలంటే ఏముంటాయి అత్త, అందుకే మాట్లాడుకోలేదు, అంతేగాని గొడవపడి కాదు. పైగా బావ ఏదో హడావుడిలో ఉన్నట్టున్నాడు. అయినా రాత్రి మేము మాట్లాడుకున్నాంగా చాలాసేపు, ఇంతలో ఏం కబుర్లు ఉంటాయి అంది అమూల్య ఆమెను నమ్మించే ప్రయత్నం చేస్తూ. ఏమో లేవే, మీ గురించి మీకే తెలియాలి. ఏదన్నా అంటే ఇద్దరు ఇలా విరుచుకుపడతారు. ఏదైనా ఉంటే చెప్పండి, పెద్దవాళ్ళం, మేము సాల్వ్ చేస్తాం అంది రాధ అమూల్య వైపు పరిశీలనగా చూస్తూ. మీరు సాల్వ్ చేసేంత గొడవలు కానీ బాధలు కానీ మాకు లేవు. అలా ఉండాలని కోరుకుంటున్నావా ఏంటి? నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది అమూల్య. నేనెందుకు కోరుకుంటానే? మీరిద్దరూ సంతోషంగా ఉండాలనే కదా మా అందరి ఆశ అంది రాధ. మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాము, నువ్వేం లేనిపోని ఆలోచనలు పెట్టుకొని బాధపడకు. టిఫిన్ ముగించిన అమూల్య హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంది. సరేలే, మీరు ఇంతగా చెప్తున్నప్పుడు నేనేమంటానిక అంది రాధ. మేము కూడా బయలుదేరుతాం అత్త అంది అమూల్య. అప్పుడేనా? సాయంత్రం వెళ్ళొచ్చు, ఉండండి అంది రాధ. లేదత్తా, సాయంత్రం అంటే మళ్ళీ ట్రాఫిక్ జాము, ఇబ్బంది అయిపోతుంది, నైట్ అవుతుంది వెళ్ళేసరికి. అదే ఇప్పుడు బయలుదేరితే భోజనం టైంకి వెళ్ళిపోతాము అందే అమూల్య. ఉండమంటే మాత్రం ఉంటారా? మీ ఇష్టం నిష్ఠూరంగా అంది రాధ. నీకెంతకాలం ఉన్నా ఇలాగే అంటావు అత్త. ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఉంటాలే అంది అమూల్య ఆమె బాధపడుతుందని. అత్త, పెళ్ళైందంటే ఇక్కడే ఉంటుందిగా, నీకు బోరు కొట్టేసి అప్పుడు అమీని వెళ్ళిపోమంటావు దీప నవ్వుతూ అంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానులే, అది ఎంతకాలం ఉన్నా నాకు విసుగురాదు. ఎప్పుడెప్పుడు నా ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను ఆప్యాయంగా అంది రాధ అమూల్య వైపు చూస్తూ. ఒక్క క్షణం అమూల్య మనసు ఎందుకో బాధతో కలుపుకుమంది. మరో అరగంటకి అమూల్య దీప బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పవే, అభి ఏమన్నాడు? మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? ఎందుకు? ఇక ఆతృత పట్టలేక అడిగింది. అభి నిన్ను ఇంతగా ఏడిపించాడంటే
నేను నమ్మలేకపోతున్నాను. ఒకదాని వెంట ఒకటి ప్రశ్నలు సంధిస్తూనే ఉంది దీప. కాస్త నువ్వాగు. నన్ను చెప్పనిస్తావా లేదా? నువ్వే అడిగితే నేనేం చెప్పను అంది అమూల్య విసుగ్గా. సరే చెప్పు. ఎందుకు గొడవ జరిగింది అంది. అది తెలిస్తే నేనెందుకు ఇలా ఏడ్చి చేస్తాను కోపంగా అంది అమూల్య. అదేంటి తెలియకుండానే గొడవ పడ్డారా ఆశ్చర్యంగా అంది. ఎందుకు నా మీద అంత కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటూ రాత్రి జరిగింది మొత్తం చెప్పి బాధపడింది అమూల్య. అవునా? అభి ఎప్పుడు ఇలా చెయ్యడే? ఏదన్నా ఉంటే చెప్తాడు కదా, ఎందుకు ఇలా అన్నాడు ఆశ్చర్యంగా అంది దీప. చెప్తే నేనెందుకు ఏడుస్తానే? అడిగితే నువ్వు మోసం చేశావు అంటాడు. నేనేం మోసం చేశానే బావను? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా గద్గదిగంగా అంది అమూల్య. దీపక్ కూడా బాధగా అనిపించింది. ఊరుకోవే, ఆ ఫంక్షన్లోనే ఏదో జరిగినట్టు ఉంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయాడు అంది దీప ఆలోచనగా. ఫంక్షన్లో ఏదైనా జరగడానికి అసలు మేమిద్దరం మాట్లాడుకున్నది ఎంతసేపని? నేను అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఏం జరుగుతుందని? ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు మోసం చేసావు, నువ్వు మోసం చేసావు, ద్రోహం చేసావు అంటే నేనెక్కడ చచ్చేది బాధగా అందే అమూల్య. సరేలే, బాధపడకు, తర్వాత అయినా ఓపెన్ అవుతాడులే. ఇప్పుడు ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా, వచ్చాక ఏం జరిగిందో మెల్లగా అడుగుతానులే అంది దీప అనునయంగా. అమూల్య మౌనంగా ఉండిపోయింది. ఈసారి ఎందుకో ఇది అంత తొందరగా ముగిసిపోయే సమస్యలా అనిపించలేదు. ఎప్పుడు గొడవ పడ్డా చిన్న చిన్న తగాదాలే, మళ్ళీ వెంటనే మామూలు అయిపోయేవాళ్ళు. కానీ ఎప్పుడు ఇంతగా హర్ట్ చేయలేదు తనని. దీపను వాళ్ళ ఇంట్లో దింపి ఇంటికి వచ్చింది అమూల్య. ఆమెను చూస్తూనే అందరూ సంతోషపడ్డారు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు నాన్న? ఎలా ఉన్నావమ్మా అంటూ తల్లిని హత్తుకుపోయింది. ఎందుకో చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులను చూడటం వలన అభి అన్న మాటలకు బాధతోనూ అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చటుక్కున తల్లి హృదయంలో తలదాచుకుంది. అమూల్య కళ్ళలో నీళ్లు రాలిపడ్డాయి. కూతురు ఏడుస్తుందని అర్థమైన జానకి కంగారు పడుతూ, ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఆందోళనగా అడిగింది. అప్పటికి స్పృహలోకి వచ్చిన అమూల్య ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఆడించింది. అరే, ఏడుస్తూ ఏమీ లేదంటావే ఇంకా తగ్గని ఆందోళనతో అంది జానకి. చాలా రోజులైంది కదా, మన మీద బెంగ వేసిందేమో అన్నాడు చంద్రశేఖర్. అవునన్నట్టు తల ఊపింది అమూల్య మౌనంగా. పిచ్చిపిల్ల, దీనికి ఏడుస్తారా? అంతకు ముందు కూడా నువ్వు చదువుకోవడానికి ఉన్నావు కదా. ఇక పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే మమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి ఉండదు కదా. అభి నిన్న అస్సలు పంపించడు కదా. అప్పుడు కూడా ఇలాగే ఏడుస్తావా సరదాగా అంది జానకి కూతుర్ని నవ్వించడానికి. అభితో పెళ్లి అనగానే రాత్రి విషయాలు గుర్తొచ్చి మరింత బాధ కలిగింది అమూల్యకి. సరేలే, అమ్మి ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళి భోజనం పెట్టు, మీ కబుర్లు సాయంత్రం తీరిగ్గా పెట్టుకోవచ్చు అన్నాడు చంద్రశేఖర్ బయటికి వెళ్తూ. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఈలోపు అమ్ము కూడా వచ్చేస్తుంది అంది జానకి. నువ్వు కాలేజీకి వెళ్ళలేదా అమ్మా అడిగింది అమూల్య. నువ్వు వస్తున్నావని లీవ్ పెట్టానులే అంది జానకి. అక్కడ ఉన్న వారం రోజులు అమూల్య దిగులుగానే గడిపింది. తల్లిదండ్రుల ముందు నవ్వుతూ ఉన్నా మిగిలిన సమయం అంతా దిగులుతో, బాధతో, ఎందుకు తనపై అంత అభాండం వేశాడు అని ఆలోచిస్తూ గడిపింది అమూల్య. ఈ వారం రోజుల్లో అభి ఆమెకు అస్సలు ఫోనే చేయలేదు. ఆమె చేసినా తీయలేదు అభి. ఇక విసిగించడం ఎందుకని తాను చేయలేదు అమూల్య. అముక్త అల్లరితో, తల్లిదండ్రుల ఆప్యాయతతో కాస్త ఉపశమనం కలిగిన ఆమెలో బాధ మాత్రం పోలేదు. తిరిగి హైదరాబాదు
వచ్చేశారు దీప, అమూల్య. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళసాగారు. డైలీ రొటీన్లో పడ్డారు. ఏంటే అభి ఏమన్నా మాట్లాడా అడిగింది దీప. లేదు, నేను ఫోన్ చేసినా తీయలేదు బాధగా చెప్పింది. అదేంటి, అభి అసలు ఎప్పుడూ ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉండడు కదా. ఏమో తెలియట్లేదు బాధగా అంది అమూల్య. అది కాదే, ఇంత కోపంగా ఉన్నాడంటే ఆ ఫంక్షన్లోనే ఏదో జరిగి ఉంటుంది, గుర్తు తెచ్చుకో బాగా అంది దీప. ఏం జరగలేదు నాకు తెలిసి అంది అమూల్య విసుగ్గా. లేదే, ఏం జరగకుండా అభి ఇంత కోపంగా ఉండడు అంది దీప. తమ వల్లే అన్న ఆలోచన రాలేదు దీపకు. ఎందుకు వస్తుంది, అభి వచ్చిన విషయమే తనకు తెలియదు. పైగా అందరితో పాటు హాల్లో కూర్చున్నాడు. తాను ప్రణయ్ సన్నిహితంగా ఉన్న విషయం తమ ఇద్దరికి తప్ప ఎవరికీ తెలియదు. అక్కడికి అభి వచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు తను ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తుంది? కాబట్టి దీప అస్సలు ఆ వైపుగా ఆలోచించలేదు. ఆ ఆలోచన ఆమెకి అస్సలు రాలేదు. అమూల్య ఆలోచించగా ఒక విషయం గుర్తొచ్చింది. బావ అందుకు కోపంగా ఉన్నాడా? అంతే అయి ఉంటుంది అనుకుంటూ దీపు గుర్తొచ్చింది. అదే ఆ ఫంక్షన్ రోజు నన్ను ప్రణయ్ వచ్చి పిలిచాడు కదా, మేమిద్దరం అరేంజ్మెంట్ చేస్తున్నాం కదా, అవి చూడడానికి పిలిచాడు. నేను బావను కూర్చోబెట్టి వెళ్ళాను. అప్పుడు వెళ్తుంటే నేను స్లిప్ అయి పడబోయాను. పడబోతున్న నన్ను ప్రణయ్ పట్టుకున్నాడు. అది చూసినట్టు ఉన్నాడు. అందుకే ఇంత కోపంగా ఉన్నాడేమో ఆలోచనగా అంది అమూల్య. అంతకు మించి అతను తనని కోప్పడడానికి కారణం ఆమెకి అర్థం కాలేదు. అదే అయితే నువ్వు పడబోతుంటే పట్టుకున్నాడు అన్న విషయం కూడా తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఇంత కోపం ఎందుకు ఉంటుంది? ఇది కాదు, ఇంకేదన్నా జరిగిందేమో అంది దీప. నీకు తెలియనిదేముంది? అయ్యగారికి అసలే అనుమానం ఎక్కువ కదా. నన్ను చూస్తేనే ఒప్పుకోడు. అలాంటిది పట్టుకుంటే ఎందుకు ఒప్పుకుంటాడు? పడితే పడని ఎందుకు పట్టుకోవాలి అనుకుంటాడు. నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా, బావకు మొదటి నుంచి ప్రణయ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఏదో ఈ మధ్య కాస్త స్నేహం మొదలైంది. వాళ్ళ మధ్య స్నేహం పెంపొందించడానికి మనం ఎన్ని పాటలు పడ్డామో గుర్తుందా? అది కూడా తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియడంతో ప్రణయ్తో మంచిగా ఉంటున్నాడు. బావ స్నేహంగా ఉంటున్నాడు కదా అని ప్రణయ్ మంచివాడు కదా బావ, అలాంటి వాడు మన కుటుంబంలో ఒకడుగా ఉంటే బాగుంటుంది కదా బావ అన్నాను. బావ అవును అంటాడేమో మీ ప్రేమ విషయం చెప్దామని. కానీ ఎంత ఎగిరిపడ్డాడో తెలుసు కదా నీకు. ఏదో మీరు ఫీల్ అవుతున్నారని నేను స్నేహం చేస్తున్నాను. నాకు అంత మాత్రానికే అతను మన కుటుంబ సభ్యుడు అయిపోతాడా? ఇప్పటికీ అతని మీద నాకు ఇంకా మంచి అభిప్రాయం ఏర్పడలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ తల అంటాడు. నీకు చెప్పాను కదా, నువ్వు కూడా నీ ప్రేమ విషయం చెప్పాలని ఎంత ప్రయత్నం చేశావు. అసలు చెప్పనిచ్చాడా? అతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? అతను జస్ట్ ఫ్రెండ్, అంతవరకే ఉండండి, పరిధులు దాటకండి అని హెచ్చరించాడు కదే. అలాంటిది ప్రణయ్ నన్ను తాకితే ఎందుకు ఒప్పుకుంటాడు? ఆ కోపం అలా నా మీద వెలగక్కుతున్నాడు అంది అమూల్య. నాకెందుకో ఇది అయ్యి ఉండదనిపిస్తుంది. అభి మరి ఇంత ఫూలిష్గా ప్రవర్తించడు. మనకు తెలియంది ఏదో జరిగింది అంది దీప. అంతకు మించి మా ఇద్దరి మధ్య గొడవ పడడానికి ఇంకేముంటుంది? అసలు ఏం జరిగిందని? వచ్చి 10 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. అదే అయ్యుంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. నాతో ఏ అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసినా ఒప్పుకోడు, చూసినా ఒప్పుకోడు. ఎన్నిసార్లు గొడవలు పడలేదు, ఎంతమందిని కొట్టలేదు. ప్రణయ్తో స్నేహం కూడా నా పట్టుదల వల్ల కొనసాగింది.
లేకపోతే ప్రణయ్ కూడా అందరిలాగే దూరం అయ్యేవాడు. ఒకవేళ బావ కోపానికి ఇదే కారణమైతే ఇందులో నా తప్పేమీ లేదు. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు? ఇంత చిన్న విషయానికే నువ్వు ద్రోహం చేసావు, మోసం చేసావు అంటాడా? ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటాడో ఉండని కోపంగా అంది అమూల్య. దీపకు అంతా అయోమయంగా అనిపించింది. ఈ విషయానికే ఇంత కోపంగా ఉండడు అనిపించింది. కానీ అమూల్యనేమో ఇదే అంటుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అమూల్య తమ మధ్య ఇంకేమీ జరగలేదని గట్టిగా చెప్పడంతో నమ్మక తప్పడం లేదు దీపకు. దీపు, ఈ విషయం ప్రణయ్ వాళ్ళతో చెప్పకు, బాగుండదు హెచ్చరికగా అంది అమూల్య. నాకు తెలీదా అమ్మి? అసలు మన మధ్య మన విషయాలు, మన కుటుంబ విషయాలు ఏవీ రావు. మేము మాట్లాడుకున్నా కాసేపు మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటాం. ఏవో సొల్లు కబుర్లు తప్ప పెద్దగా మన కుటుంబ విషయాలు రావు. నీ గురించి కానీ అభి గురించి కానీ రావు. వచ్చిన ఏవో మామూలు విషయాలే అంది దీప. నాకు తెలుసనుకో, నువ్వు చెప్తావని కాదు. పొరపాటున మాటల మధ్యలో దొరికినా బాగుండదు కదా. ప్రణయ్ కూడా బాధపడతాడు. అనవసరంగా మా మధ్య గొడవకు తాను కారణం అనుకుంటాడు. మా మధ్య ఎప్పుడూ ఉండేదే కదా ఇది. అనవసరంగా అతన్ని బాధ పెట్టడం ఎందుకు? కొన్ని రోజులైతే బావ మామూలుగా అయిపోతాడులే భరోసాగా అంది అమూల్య. కానీ ఈసారి మాత్రం అమూల్య అనుకున్నంత సులభంగా అభి మామూలుగా అవ్వలేదు. రోజులు గడుస్తున్నాయి కానీ ఇద్దరి మధ్య మాటలు లేవు. ఎంత గొడవ జరిగినా అభినే ఫోన్ చేసేవాడు. అసలు తనను చూడకుండా మాట్లాడకుండా ఉండేవాడు కాదు. అలాంటిది ఇన్ని రోజులైనా మాట్లాడకపోవడంతో అమూల్యలో ఏదో వెలితి. మనసంతా బాధతో నిండిపోయింది. అమూల్యనే ఇక ఉండబట్టలేక అభికి ఫోన్ చేసింది. అభి తీయలేదు. ప్లీజ్ బావా, ఫోన్ తీ, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నాకేమీ బాలేదు అంటూ ఎన్నో మెసేజ్లు పెట్టింది. ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు అభి. అమూల్య ఇక విసిగిపోయి వదిలేసింది. లోపల బాధ ఆమెను తినేస్తుంది. అమూల్య బాధ చూడలేక దీపనే అభికి ఫోన్ చేసింది. మొదట దీప ఫోన్ కూడా తీయలేదు అభి. అయినా విసుగు చెందకుండా ప్రయత్నం చేసింది. ఎప్పటికో తీసి, ఏంటి దీప చెప్పు గంభీరంగా అన్నాడు అభి. ఎన్నడూ లేనిది అభి గొంతులో గాంభీర్యానికి దీపకు కాస్త భయం వేసింది. అయినా సరే అమూల్య బాధపడుతుందని ధైర్యం తెచ్చుకొని, ఏంటభి అసలు ఈ మధ్య ఇటువైపు రావడం లేదు, ఫోన్లు చేయడం లేదు మామూలుగా అడిగినట్టుగా అంది దీప. కాస్త బిజీగా ఉన్నాను అన్నాడు ముభావంగా. ఎంత బిజీగా ఉన్నా చేస్తావు కదా, కనీసం నాకు చెయ్యకపోయినా అమీకన్నా చేస్తావు కదా, దాంతో ఎందుకు మాట్లాడటం లేదు? అది చాలా బాధపడుతుంది తెలుసా అంది దీప బాధగా. ఆవిడ గారి తరపున నన్ను నిలవేయడానికి ఫోన్ చేశావా? కోపంగా అన్నాడు అభి. అది కాదు అభి కంగారుగా అంటుండగా, చూడు దీపు, మా ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందో నీకు చెప్పకుండా తను ఉండదు. మీ ఇద్దరి మధ్య సీక్రెట్లు ఉండవని తెలుసు. చిన్నప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ అని అనుకున్నాను. ఆమెని ఎంతగా ప్రేమించానో ఒక ఫ్రెండ్గా నిన్ను అంతే అభిమానించాను. నా ప్రతి ఫీలింగ్ నీతో షేర్ చేసుకున్నాను. అలాంటి నువ్వు కూడా నాకు ద్రోహం చేసావు దీపు బాధగా అన్నాడు. దీప షాక్ అయింది. నేను నీకు ద్రోహం చేశానా? ఏమంటున్నావు అభి అయోమయంగా అంది దీప. అవును దీపు, నువ్వు ముమ్మాటికి ద్రోహం చేశావు. నా ప్రాణమైన అమి, నా ప్రాణ స్నేహితురాలివి అయిన నువ్వు, ఇద్దరూ కలిసి నాకు ద్రోహం చేశారు ఆవేదనగా అన్నాడు అభి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు అభి. మేమిద్దరం ఏం ద్రోహం చేసావో చెప్పు బాధగా అంది దీప. నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నారా? మీ ఇద్దరు ఓపెన్ అయ్యేంత వరకు నేను ఈ విషయం గురించి మాట్లాడను. పక్కన ఫోన్ పెట్టేశాడు అభి.
దీప పిచ్చి పట్టిన దానిలా ఫోన్ వైపు చూస్తుంది. స్పీకర్లో ఈ సంభాషణ అంతా విన్న అమూల్య కూడా షాక్ అయింది. ఆమెకు కూడా పిచ్చి పట్టినట్టు అనిపించింది. ఈ భాగం ఇక్కడితో సమాప్తం. అభి ఎందుకు దీపను నిందిస్తున్నాడు? అమూల్య, దీప నిజంగా ఏదైనా దాచారా? ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.